హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నవీలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజైతే మన మొబైల్ నుంచి చాలా ఈజీగా థంబ్నెయిల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి థంబ్నెయిల్ని మొబైల్లో క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర అసలు ఒక మొబైల్ ఉంటే, స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మన మొబైల్లోంచి ప్లే స్టోర్ నుంచి పిక్సార్ట్ అని ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పిక్సార్ట్ ఇక్కడ చూడండి, పిక్సార్ట్ అనేది కదా, పిక్సార్ట్ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పిక్సార్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎడిట్ ఏ ఫోటో, ఎడిట్ ఏ వీడియో అని ఉంటాయి కదా. మనకి థంబ్నెయిల్ అనేది మనకి ఒక ఫోటో ఉంటే సరిపోతుంది కాబట్టి ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ ఏ ఫోటో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సెర్చ్ కెమెరా బ్యాక్గ్రౌండ్ అని. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ తీసేసుకోవాలంటే మనకి ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఏ కలర్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి ఏమైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా బ్యాక్గ్రౌండ్ పెట్టేసుకోవచ్చు. కానీ నేనైతే కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. బ్లాక్ చూస్ చేసేసుకున్నాను. నేను బ్లాక్ తీసేసుకున్న ఫ్రెండ్స్. కింద మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఫర్ యూ, టూల్స్, ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయి కదా. ఇందులో మనకి ఫిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఫిట్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ థంబ్నెయిల్ అనేది యూట్యూబ్ ఇంటర్ఫేస్ కోసం మనం క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. మనకి కలర్ బ్లాక్ అండ్ వైట్ ఉంది కాబట్టి మనం మొత్తం కలర్ అంతా కూడా బ్లాక్గా ఉండేటట్టు చూసుకుందాం. మళ్ళీ కలర్ మీద సెలెక్ట్ చేసుకొని బ్లాక్ మీద సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్, అలాగే రైట్ క్లిక్ ఉంది కదా, రైట్ మీద క్లిక్ చేయండి. రైట్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత మనం యాడ్ ఫోటోని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ముందు కింద ఆప్షన్ చూడండి, ఫస్టే ఉంది యాడ్ ఫోటో అని. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మన గ్యాలరీలోంచి నేనైతే ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలని దాని గురించి చెప్పాలనుకుంటున్నాను కాబట్టి, దాని గురించి థంబ్నెయిల్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి చికెన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని నేను మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం పెడదాం అనుకున్నాను. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందనేసి, ఈ విధంగా కలర్ఫుల్గా ఉంటుందనేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం పెడదాం అనుకున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పెడదాం అనుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, కలర్ఫుల్గా ఉంటుందని ఇలా పెడదాం అనుకుంటున్నాను. కానీ మనకి ఇక్కడ నేమ్స్, నా పేర్లు ఏమైనా నేమ్స్ రాసిన మంచిగా కనిపించవు కాబట్టి ఇక్కడ మనకి కింద ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్, రీప్లేస్ ఓపాసిటీ ఉంది కదా. నేను ఓపాసిటీని తగ్గిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా కలర్ ఎక్కువగా ఉందని ఓపాసిటీ తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ బాగా తక్కువ అయిపోయింది కదా, ఇలా ఉంచుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఉంచుదాం అనుకుంటున్నాను. ఓపాసిటీ కూడా తగ్గించేసాను. తర్వాత ఇక్కడ రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక అనదర్ ఫోటో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకో ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అది కూడా చికెన్ కర్రీని ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చేసింది కదా. బ్యాక్గ్రౌండ్ నేను రిమూవ్ చేద్దాం అనుకున్నాను. కింద చూడండి, రీప్లేస్ ఓపాసిటీ, అలాగే రిమూవ్ బీజీ అని ఉంది కదా. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇక్కడ రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు ఓన్లీ చికెన్ కర్రీనే కనిపిస్తుంది అనమాట. ఇక మనకి బ్యాక్ సైడ్లో ఉన్నది ఏమీ మనకు కనిపించదు. అందుకని నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నాను. ఇక్కడ చూడండి, రిమూవ్ అయిపోతుంది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్, కొద్దిసేపు రిమూవ్ అయిపోతుంది. మనకి ఈ థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో పోస్ట్ చేయాలన్నా, ఏదన్నా మనకి యూట్యూబ్లో వాళ్ళకి ఏదైనా మన వీడియో వెంటనే వాళ్ళకి నచ్చాలి, ఎవరైనా చూడాలి, ఓపెన్ చేయాలి అన్నా కానీ మనకి థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అందుకని మనకి థంబ్నెయిల్ని బాగా మంచిగా క్రియేట్ చేసుకోవాలి. చూడగానే వాళ్ళకి నచ్చేటట్టుగా ఉండాలన్నమాట. ఇది అనేది మనకి కొంచెం నేను దీన్ని క్రాప్ చేసేసాను కదా, చాలా అంటే చాలా చిన్న ఇమేజ్ కదా. అందుకని క్రాప్ చేయడం వల్ల అది మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవ్వట్లేదు కాబట్టి క్రాప్ చేద్దాము. మళ్ళీ క్రాప్ చేసి ఏం చేద్దామంటే కొంచెం ఏం చేద్దాం, కొంచెం రొటేట్ చేసుకుందామంటే మనకి వీలుగా కనిపించేటట్టు ఇంకా కొద్దిగా క్రాప్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా క్రాప్ చేసేసుకున్నాను. క్రాప్ చేసిన తర్వాత ఒక సైడ్కి పెడదాం ఫ్రెండ్స్. దీన్ని ఇలా ఒక సైడ్కి అని పెట్టేసిన తర్వాత ఇక ఓకే రైట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు వాళ్ళకి ఏం చెప్దాం అనుకున్నాం, మన వీడియో దేని గురించి ఉంది అనేది ఇక్కడ టెక్స్ట్ రాద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ కింద ఉందో చూడండి, కింద ఆప్షన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ కింద టెక్స్ట్ అని వస్తుంది చూడండి ఫ్రెండ్స్.
ఫర్ యూ స్టిక్కర్స్ ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, టెక్స్ట్ అని, ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెక్స్ట్ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏ వీడియో అయితే దేని గురించి అయితే చెప్పబోతున్నామో ఓన్లీ దాని గురించే మనం టెక్స్ట్ రాయాలి, వేరే విషయం ఏ రాయకూడదు. మన వీడియో ఒకటి ఉండే మన తమ్నెయిల్ ఇంకోటి అట్లా ఉండకూడదు ఫ్రెండ్స్. మనం తమ్నెయిల్లో ఏమైతే పోస్ట్ చేస్తున్నామో అదే వీడియో మనకు అక్కడ ఉండాలి. అందుకని మనకి ఇది అనేది చాలా టెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ మనకు. చూడండి, నేను ఇక్కడ ఏం చూపిస్తున్నట్టు ఒక కేజీ చికెన్ తోటి చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేయడం ఎలా అని వాళ్ళకి చూపించబోతున్నాను. కాబట్టి ఇక్కడ టైప్ చేద్దాము ఒక కేజీ. చూడండి ఫ్రెండ్స్, నేను టైప్ చేస్తున్నాను ఒక కేజీ చికెన్, ఒక కేజీ చికెన్తో చికెన్ గ్రేవీ కర్రీ, ప్రిపేర్ చేయడం ఎలా. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇది చేయడం ఎలా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అనమాట. మనం ఒకవేళ ఏమన్నా ఇమేజెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజెస్ ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. నేను చికెన్ గ్రేవీ కర్రీ గురించి కాబట్టి ఈ సింబల్ని పెడదాం అనుకుంటున్నాను. ఈ సింబల్ ఓకే చేసేసుకున్నాను. తర్వాత రైట్ క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా ఒక సైడ్ మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడైనా మనకి ఎక్కడ వీలైతే అక్కడ పెట్టుకోవచ్చు. ఇలా సైజు కూడా ఇలా అయితే ఇలా, ఇక్కడైతే ఇలా పెంచేసుకోవచ్చు. ఇలా కూడా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇలా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా నేను ఇలా సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ కలర్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ కూడా మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కలర్ కూడా నేనైతే వైటే ఉంచుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే వైటే మంచిగా అనిపిస్తుంది కదా, వైటే ఉంచేసుకున్నాను. నెక్స్ట్ తర్వాత ఫ్రెండ్స్ దీన్ని కొంచెం ఇలా పెంచుదాం తగ్గిద్దాం కొంచెం. ఇలా మన వీడియో మన థంబ్నెయిల్ చూడగానే మన వీడియో చూసేవాళ్ళు వెంటనే మన వీడియోని ఓపెన్ చేయాలి అనేటట్టుగా ఉండాలి ఫ్రెండ్స్ ఆ వీడియో. అందుకని థంబ్నెయిల్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యూట్యూబర్స్కి కూడా. ఇలా అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ కింద కొంచెం స్పేస్ కొంచెం మిగిలిపోయినట్టుంది కదా ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ తర్వాత ఈ టెక్స్ట్ని టైప్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. మనకి స్పేస్ మళ్ళీ కొంచెం కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకేం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇంకేమైనా ఇమేజెస్ ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టూల్స్ ఎఫెక్ట్స్ ఇవి ఉన్నాయి కదా, స్టిక్కర్స్ ఏమైనా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టిక్కర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఎన్ని స్టిక్కర్స్ వస్తాయన్నమాట. మీ ఇష్టం, ఏ స్టిక్కర్ కావాలన్నా ఆ స్టిక్కర్ని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలా అనమాట, ఏ స్టిక్కర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన ఇమేజెస్ అని పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ మనకి యూట్యూబ్లో మనం పెడతాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడానికి, లైక్ చేయండి అని చెప్పడానికి కానీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఈ ఇమేజ్ని పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఇలా సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఓకేనా, తర్వాత మరి ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత మంచిగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకా ఇక్కడ పైన కొంచెం ప్లేస్ మిగిలిపోయింది కదా, మళ్ళీ స్టిక్కర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. తర్వాత ఇంకా ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది కదా ఫ్రెండ్స్, స్టిక్కర్స్ మీదకి వెళ్ళిపోయి ఇక్కడ లైక్ని క్లిక్ చేయండి. లైక్ అంటే ఇది మనకి చెప్తుంటాం కదా, మనం ఆల్వేస్ యూట్యూబ్లో మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసినా కానీ ఏదైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని. ఇలా అందుకని మనం ఇది ఒకటి ఇక్కడ పెడదాం అనుకున్నాను. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇది కొంచెం సైజ్ తగ్గితే ఇది కొంచెం పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎక్కడ వీలైతే ఎక్కడ పెడదాం అనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సబ్స్క్రిప్షన్ ఆప్షను ఇవన్నీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అనమాట. తర్వాత ఇదంతా కూడా థంబ్నెయిల్ రెడీ అయిపోయింది, పిక్చర్ అనేది. ఇక్కడ మనకి రైట్ సింబల్ పక్కన ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ పైన దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా గ్యాలరీలోకి ఇక్కడ సేవ్ టు యువర్ ఫోటో గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది అనమాట.